ఈరోజు మీతోటి ఈ ఫుల్ వీడియోలో 4 మినిట్స్లో 4 టైప్స్ ఆఫ్ కొరియన్ ఇయర్ రింగ్స్ ఎట్లా చేసుకోవచ్చో, దట్టు మన దగ్గర ఉండే సింపుల్ స్టోన్ లైన్ అండ్ వైట్ పర్ల్స్తో ఈజీగా నేను మీతో షేర్ చేస్తాను. మనకి దీనికి కావాల్సింది ఓహెచ్పి షీట్ అండ్ గ్లూ అనమాట. ఏ గ్లూ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇలా స్టోన్ లైన్ అండ్ పర్ల్స్తోనే నేను మొత్తం చేస్తానన్నమాట. చూసి ఫాలో అవ్వండి. మీ కనుక వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో అందుకే రిమెంబర్ చేసినాను, ప్రతి వీడియోలో చెప్తున్నాను అని తప్పుగా అనుకోవద్దు. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అనమాట. జస్ట్ ఒక ట్రయాంగిల్ షేప్లో స్టోన్ లైన్ స్టిక్ చేసుకొని ఈ వైట్ బీడ్స్ స్టిక్ చేసుకోవడమే అనమాట. వెనక ఇయర్ రింగ్స్ పెట్టుకునే పిన్ ఉంటుంది కదా, ఆ పిన్ స్టిక్ చేస్తే సింపుల్గా ఇయర్ రింగ్స్. ఇవి మనకి ఏ డ్రెస్సెస్ మీదకైనా సింపుల్గా బయటికి వెళ్ళేటప్పుడు దేనికన్నా కూడా మనకి చాలా బాగా సూట్ అవుతాయి ఈ ఇయర్ రింగ్స్. వైట్ డ్రెస్సెస్కి ఎస్పెషల్లీ చాలా బాగుంటాయి. ఎట్లనో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఈ ఇయర్ రింగ్స్. సో ఇయర్ రింగ్స్ మోడల్స్ కొత్తగా పెట్టాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా బెస్ట్గా సూట్ అవుతుంది. అండ్ స్టడ్స్ టైప్లో ఉంటాయి కాబట్టి చాలా బాగుంటుంది. కావంటే కింద ఇంకొక చైన్ హ్యాంగ్ చేస్తే జీన్స్ వాటి మీద కూడా బాగుంటుంది. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి ఒక చిన్న హార్టిన్ అనమాట. ఈ హార్టిన్ ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను జస్ట్ ఊరికే ఆల్రెడీ ఇయర్ రింగ్స్ హార్ట్ షేప్లో చేసుంటే దాన్నే ఆ ప్రింట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను అనమాట. ఇది చాలా సింపుల్. జస్ట్ ఈ హార్టిన్ షేప్ పెట్టేసుకొని కింద పర్ల్ స్టిక్ చేసుకోవడమే అనమాట. చూసారా, మన దగ్గర కొంత మెటీరియల్ కనుకుంటే మనం ఎన్ని టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అనేది చేసుకోవచ్చు. ఇలాంటివి చూస్తే మనకి బాగుంటుంది. మనకి ఇట్లాంటివి కనుక మనం బయట మార్కెట్లో కొనాలి అంటే మనకి చాలా ప్రైస్ పడుతుంది కదా. ఒక ఇయర్ రింగ్సే నేను ఎక్కువ ఇయర్ రింగ్స్ కొంటా కాబట్టి నాకు కొంచెం ఐడియా ఉంది ప్రైసెస్. ఒక 300 అంత పడుతుంది అప్రాక్సిమేట్గా. ఇవి మనం కనుక చేసుకుంటే 100 రూపీస్లో 4 టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఎవరి దగ్గర ఈ స్టోన్ లైన్ ఈజీగా దొరుకుతుంది కాబట్టి ఈజీగా తెచ్చుకొని చేసేసుకోవచ్చు. జస్ట్ ఒక ½ ఎనఫ్ కేటాయించామంటే మనం చేసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఒక బటర్ఫ్లై ఇయర్ రింగ్స్ హ్యాంగింగ్ లాగా అనమాట. ఇది స్టడ్ లాగా కాదు, హ్యాంగ్ అవుతుంది కాబట్టి ఇది మోస్ట్లీ అందరికీ సెట్ అవ్వకపోవచ్చు. బట్ వెస్ట్రన్ వేర్కి అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ పైన కొంచెం బటర్ఫ్లై షేప్ బ్లూ ప్రింట్ లాగా పెట్టేసుకొని కింద బీడ్ లైన్ హ్యాంగ్ చేసుకోవడమే అనమాట. ఇలా ఇయర్ రింగ్స్ ట్రై చేసే ఐడియా ఎవరికైనా ఉంటే ఈ వీడియో మాత్రం మిస్ చేయొద్దు. అలానే వాళ్ళకి ఫార్వర్డ్ చేసి తప్పకుండా ట్రై చేయడానికి చూడండి. సేమ్ ఇట్లే రాకపోవచ్చు, ఇంతకన్నా బెటర్గా కూడా రావచ్చు. ఎట్లా వచ్చినా ఏముంది, మనకి హెల్ప్ అవ్వాలి, ఈజీగా యూజ్ చేసుకోవడానికి వీలుండాలి, అంతే కదా మనం చూసేది. సో ఇలా బటర్ఫ్లై ప్రింట్ పెట్టేసాను పైన. కింద వచ్చేసి ఇలా 2 స్టోన్ లైన్ హ్యాంగ్ చేశాను. సో మీకు కనుక కావాలంటే ఇంకేదైనా బ్లాక్ బీడ్స్ లైన్ అట్లయినా చేసుకోవచ్చు. నా దగ్గర ఈ బీడ్స్ లైన్ ఉందనేసి నేను ఇది పెట్టానమాట. ఇది చాలా సింపుల్గా చాలా బాగుంటుంది. అందరికీ చిన్న ఏజ్ వాళ్ళకి ఎస్పెషల్గా బాగా సూట్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఒక బౌ షేప్ అనమాట. ఇది స్టోన్ లైన్ కాదు, పర్ల్ లైన్తో చేశాను. సో ఇది బౌ షేప్లో మనం ఫస్ట్ గ్లూతో డ్రా చేసేసుకొని అదే దాని మీద మనం ఈ బీడ్స్ లైన్ అనేది స్టిక్ చేసుకోవాలన్నమాట. ఇది ఒక క్లాసీ లుక్ వస్తాయి ఇయర్ రింగ్స్కి అయితే. స్టోన్ లైన్ అయితే కొంచెం జిగ్ అంటాయి, ఇవైతే కొంచెం క్లాసీగా అనిపిస్తాయి. నాకు అనిపించింది అనమాట. ఇవి చిన్నపిల్లలకి చాలా బాగా సూట్ అవుతాయి. సో దీన్ని ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే వెనక ఒక డబల్ టైప్ వేసుకుంటే ఇయర్ రింగ్స్ కుట్టించని పిల్లలు ఉంటారు కదా, చంటి పిల్లలు, వాళ్ళకు కూడా డబుల్ టేప్ వేసి పెట్టచ్చు. అలానే ప్రెస్సింగ్ కమ్మలు అయితే మనకి ప్రెస్ అయ్యి పెయిన్ ఉంటుంది కదా, అట్లా ఏం లేకుండా బాగుంటుంది. మీ కనుక పిల్లలు ఉంటే తప్పకుండా అట్లా కూడా ట్రై చేయండి. మనకి యూజ్ అవుతుంది, పిల్లలకి యూజ్ అవుతుంది. ఆడపిల్లలు ఉంటే ఎన్ని మోడల్స్ కావాలో, డేకి ఒక మోడల్ కావాలి వాళ్ళకి పెట్టుకోవడానికి. మన పెద్ద ఏజ్ మనమే ఇంత ఆలోచిస్తున్నామంటే పిల్లలు చాలా చేంజ్ అయిపోయారు కదా. సో వాళ్ళకి కావాలి కాబట్టి బయట మనీ పెట్టి ఇంత పెట్టుకునే బదులు ఇట్లా సింపుల్గా మనం ట్రై చేసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. కాలేజెస్కి వెళ్ళే వాళ్ళు, ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు, జీన్స్ మీదకి, వెస్ట్రన్ వేర్కి చాలా సూట్ అవుతాయి ఈ ఇయర్ రింగ్స్ అన్నీ కూడా. సో అందుకే నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను అనమాట. స్పెషల్గా ఇంట్లో అమ్మాయిల స్ట్రెంత్ ఎక్కువ ఉన్నారు అంటే ఆబ్వియస్గా ఇట్లా ట్రై చేయండి, మిస్ అవ్వద్దు, చాలా బాగుంటాయి.
నేను ఈ వీడియోలో 4 టైప్స్ టోటల్‌గా షేర్ చేశాను. అందులో మీకు ఏది సెట్ అవుతదనుకుంటే అది చేసుకోవచ్చు. ఎంచక్కా మనకి ఈ డ్రెస్‌కి ఏసుకొని వెళ్ళాలి అని ప్లాన్ ఉంటే, మనం ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఇది చేసుకుంటే చాలు. డ్రై కూడా చాలా ఫాస్ట్‌గా అయిపోతాయి. ప్రాబ్లమ్ ఏముండదు. మీకు కనుక వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్. టేక్ కేర్.